హాయ్ అండి. సంతోషి మాత వ్రతం పీట తయారు చేసుకునే విధానం చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ పీట తీసుకొని నీట్గా కడుక్కొని పీట మీద ఈ విధంగా ముగ్గేసుకోవాలండి. తర్వాత చెంబు తీసుకొని చెంబులో వాటర్ తీసుకొని చెంబుకు పసుపు బాగా రుద్ది బొట్లు పెట్టాలండి. చూడండి, ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షంతలు, కలుషం చెంబులో కనకంబరాల పూలు వేస్తే చాలా మంచిది. 5 తమలపాకులు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రథం పీట రెడీ చేసుకోవాలి. హస్తినాపురంలో అయితే సంతోష్ మాత టెంపుల్లో శ్రావణ మాసం 10 గంటలకు వస్తే మనం వ్రతం చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరికాయ తీసుకొని పసుపు రుద్దుకొని బొట్టు పెట్టుకొని మీరు అనుకున్న కోరిక కోరుకొని ఈ విధంగా కలశం చెంబు రెడీ చేసుకోవాలండి. తాంబూలాలండి. ఈ విధంగా గౌరమ్మను రెడీ చేసుకోవాలి. గణపతి, గౌరమ్మ. మనకి ఇష్టమైతే పసుపుతోనే గణపతి, గౌరమ్మను చేసుకోవచ్చు. ఒక్క అయినా గణపతి లాగా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సంతోష్ మాత మందార పువ్వు పెట్టంగానే బాగా కలొచ్చింది కదా. శ్రీచక్రం చూడండి, తాంబూలాలు, ఒత్తిపత్తి, ఒకటి గౌరమ్మకి, ఒకటి కలశానికి, ఒకటి శ్రీచక్రానికి 3 తాంబూలాలు అయితే పెట్టుకోవాలి. అమ్మవారు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ. ఈరోజు శుక్రవారం కాబట్టి గుడి చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ప్రతి శుక్రవారం 10 గంటలకు వస్తే ఇక్కడ వ్రతం చేసుకోవచ్చు. గుడికి 300 రూపాయలు చెల్లిస్తే వ్రత సమానం మొత్తం వాళ్ళే ఇస్తారు. ఈరోజైతే దాదాపు 100 మంది పూజ చేసుకున్నారు. వీలైన వాళ్ళు రండి చేసుకోండి.